కానీ ఈ రోజు వచ్చిన సంవత్సరంన్నరలో మేము వీలైనంత మటుకు 60,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. దావోస్ కి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి అన్ని గ్రౌండింగ్ అవుతున్నాయి. అంటే 10 ఏళ్ల సంసారం వాళ్ళు ఏం చేసిరో గానీ సంవత్సరంన్నరలోనే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరంన్నరలోనే ఏం కాలేదని చెప్పి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఏ రోజు కూడా అపోజిషన్ అనేది కన్స్ట్రక్టివ్ గా ఉండాలి, డిస్ట్రక్టివ్ గా ఉండొద్దు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముఖ్యంగా, ఎందుకంటే కేసీఆర్ గారు మీకు తెలుసు మా కుమ్మవాణిలు అన్ననే ఆ రోజు అసెంబ్లీకి పోతాడు, అసెంబ్లీకి వచ్చే దాఖలాలే లేవు, అసెంబ్లీకి వస్తలేడు. అపోజిషన్ పార్టీ రోల్ తీసుకొని ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి కూడా ఆ హోదాకు సంబంధించినటువంటి ఆయన చేయాల్సినటువంటి మినిమం క్రైటీరియా ఏదైతుందో అటెండెన్స్ కూడా వేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మేము ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారికి. కేటీఆర్ గారు రోజు వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద ఛాలెంజ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఈ క్లబ్ కు ఆ క్లబ్ కు రమ్మంటే నిన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ఇక నాయన మీ నాయనకి ఎట్లా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మీ నాయన ఉన్న ఫామ్ హౌస్ కే మేము వస్తాం,